బిగ్ బాస్ సీజన్ 9 13వ వారంలోకి వచ్చేసింది. ఇక ఆదివారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా 13వ వారం భయపడి నామినేట్ చేయి, భయపడి కెప్టెన్సీ దమ్ముంటే నాతో ఆడి గెలు. ఎలిమినేషన్స్ ప్రక్రియకు సంబంధించి నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. అయితే ఈ నామినేషన్స్ కాస్త ఎమోషనల్ గా, కాస్త ఫన్నీగా జరిగాయి. ఇక ఈ వారం కూడా ఏకంగా 6 డేంజర్ జోన్ లో నిలిచారు. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 13వ వారానికి చేరుకుంది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు, గ్రాండ్ ఫినాలేకి ఎవరు పెడతారు, బిగ్ బాస్ కప్పు ఎవరు కొడతారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలిపోయారు. ఇక ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసి 6 గ్రాండ్ ఫినాలే నిర్వహించే అవకాశం ఉందని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పకనే చెబుతున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగా సాగాయి. ఈసారి షుగర్ తో చేసిన సీసాని తల మీద కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చెబుతాడు. దీంతో హౌస్ మేట్స్ మధ్య గట్టిగానే వార్ నడిచింది. ముందుగా ఇమాన్యుయల్, రీతు, డీమాన్ పవన్ ని ఇద్దరిని నామినేట్ చేస్తాడు. అలాగే భరణి, సంజనని మెడిసిన్స్ దాచినందుకు నామినేట్ చేస్తాడు. డీమాన్ ని కూడా నామినేట్ చేశాడు. అలాగే రీతి ఏమో సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 6 లిస్టులో చేరారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో తనుజ, ఇమాన్యుయల్ ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు. నువ్వు నా ఫ్రెండ్ రా అంటే నువ్వు నా ఫ్రెండ్ అంటూ మాట్లాడుకుని చివరికి ఇద్దరు కలిసిపోయినట్టు అనిపిస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భరణి ముందు నామినేషన్స్ లో లేడు. అయితే కళ్యాణ్ కెప్టెన్ అయినందుకు ఒకరిని సేవ్ చేసి నామినేషన్స్ లో లేని మరొకరిని స్వాప్ చేసే పవర్ బిగ్ బాస్ ఇచ్చినట్టు తెలిసిందే. దీంతో కెప్టెన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ ని సేవ్ చేసి ఆ ప్లేస్ లో భరణిని నామినేషన్స్ లో చేర్చినట్టు ఇక్కడ అర్థమవుతోంది. అలా ఇమాన్యుయల్ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. భరణి అడ్డంగా బుక్ అయ్యాడు పాపం. ఇక కెప్టెన్ గా ఉన్న కళ్యాణ్ కూడా ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. ఇక వీరిద్దరూ కాకుండా తనుజ, భరణి, డీమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి, రీతు చౌదరి నామినేషన్స్ లో ఉన్నారు. ఇక దీనికి సంబంధించి డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే రీతు చౌదరి, సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక రీతుకి బయట నుండి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత సపోర్ట్ అయితే లభిస్తోంది. కానీ సుమన్ శెట్టి తన ఆట తీరును మెరుగుపరుచుకోకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 9 13వ వారంలోకి వచ్చేసింది. ఇక ఆదివారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా 13వ వారం భయపడి నామినేట్ చేయి, భయపడి కెప్టెన్సీ దమ్ముంటే నాతో ఆడి గెలు. ఎలిమినేషన్స్ ప్రక్రియకు సంబంధించి నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. అయితే ఈ నామినేషన్స్ కాస్త ఎమోషనల్ గా, కాస్త ఫన్నీగా జరిగాయి. ఇక ఈ వారం కూడా ఏకంగా 6 డేంజర్ జోన్ లో నిలిచారు. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 13వ వారానికి చేరుకుంది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు, గ్రాండ్ ఫినాలేకి ఎవరు పెడతారు, బిగ్ బాస్ కప్పు ఎవరు కొడతారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలిపోయారు. ఇక ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసి 6 గ్రాండ్ ఫినాలే నిర్వహించే అవకాశం ఉందని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పకనే చెబుతున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగా సాగాయి. ఈసారి షుగర్ తో చేసిన సీసాని తల మీద కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చెబుతాడు. దీంతో హౌస్ మేట్స్ మధ్య గట్టిగానే వార్ నడిచింది. ముందుగా ఇమాన్యుయల్, రీతు, డీమాన్ పవన్ ని ఇద్దరిని నామినేట్ చేస్తాడు. అలాగే భరణి, సంజనని మెడిసిన్స్ దాచినందుకు నామినేట్ చేస్తాడు. డీమాన్ ని కూడా నామినేట్ చేశాడు. అలాగే రీతి ఏమో సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 6 లిస్టులో చేరారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో తనుజ, ఇమాన్యుయల్ ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు. నువ్వు నా ఫ్రెండ్ రా అంటే నువ్వు నా ఫ్రెండ్ అంటూ మాట్లాడుకుని చివరికి ఇద్దరు కలిసిపోయినట్టు అనిపిస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భరణి ముందు నామినేషన్స్ లో లేడు. అయితే కళ్యాణ్ కెప్టెన్ అయినందుకు ఒకరిని సేవ్ చేసి నామినేషన్స్ లో లేని మరొకరిని స్వాప్ చేసే పవర్ బిగ్ బాస్ ఇచ్చినట్టు తెలిసిందే. దీంతో కెప్టెన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ ని సేవ్ చేసి ఆ ప్లేస్ లో భరణిని నామినేషన్స్ లో చేర్చినట్టు ఇక్కడ అర్థమవుతోంది. అలా ఇమాన్యుయల్ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. భరణి అడ్డంగా బుక్ అయ్యాడు పాపం. ఇక కెప్టెన్ గా
ఉన్న కళ్యాణ్ కూడా ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. ఇక వీరిద్దరూ కాకుండా తనుజ, భరణి, డిమాండ్ పవన్, సంజన, సుమన్ శెట్టి, రీతు చౌదరి నామినేషన్స్ లో ఉన్నారు. ఇక దీనికి సంబంధించి డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే రీతు చౌదరి, సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక రీతుకి బయట నుండి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత సపోర్ట్ అయితే లభిస్తోంది. కానీ సుమన్ శెట్టి తన ఆట తీరును మెరుగుపరుచుకోకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 9 13వ వారంలోకి వచ్చేసింది. ఇక ఆదివారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా 13వ వారం భయపడి నామినేట్ చేయి, భయపడి కెప్టెన్సీ దమ్ముంటే నాకు ఆడి గెలు. ఎలిమినేషన్స్ ప్రక్రియకు సంబంధించి నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. అయితే ఈ నామినేషన్స్ కాస్త ఎమోషనల్ గా, కాస్త ఫన్నీగా జరిగాయి. ఇక ఈ వారం కూడా ఏకంగా 6 డేంజర్ జోన్ లో నిలిచారు. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 13వ వారానికి చేరుకుంది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు, గ్రాండ్ ఫినాలేకి ఎవరు పెడతారు, బిగ్ బాస్ కప్పు ఎవరు కొడతారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలిపోయారు. ఇక ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసి 6 గ్రాండ్ ఫినాలే నిర్వహించే అవకాశం ఉందని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పకనే చెబుతున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగా సాగాయి. ఈసారి షుగర్ తో చేసిన సీసాని తల మీద కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చెబుతాడు. దీంతో హౌస్ మేట్స్ మధ్య గట్టిగానే వార్ నడిచింది. ముందుగా ఇమాన్యుయల్, రీతు, డిమాండ్ పవన్ ని ఇద్దరిని నామినేట్ చేస్తాడు. అలాగే భరణి, సంజనని మెడిసిన్స్ దాచినందుకు నామినేట్ చేస్తాడు. డిమాండ్ ని కూడా నామినేట్ చేశాడు. అలాగే రీతి ఏమో సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 6 లిస్టులో చేరారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో తనుజ, ఇమాన్యుయల్ ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు. నువ్వు నా ఫ్రెండ్ రా అంటే నువ్వు నా ఫ్రెండ్ అంటూ మాట్లాడుకుని చివరికి ఇద్దరు కలిసిపోయినట్టు అనిపిస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భరణి ముందు నామినేషన్స్ లో లేడు. అయితే కళ్యాణ్ కెప్టెన్ అయినందుకు ఒకరిని సేవ్ చేసి నామినేషన్స్ లో లేని మరొకరిని స్వాప్ చేసే పవర్ బిగ్ బాస్ ఇచ్చినట్టు తెలిసిందే. దీంతో కెప్టెన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ ని సేవ్ చేసి ఆ ప్లేస్ లో భరణిని నామినేషన్స్ లో చేర్చినట్టు ఇక్కడ అర్థమవుతోంది. అలా ఇమాన్యుయల్ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. భరణి అడ్డంగా బుక్ అయ్యాడు పాపం. ఇక కెప్టెన్ గా ఉన్న కళ్యాణ్ కూడా ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. ఇక వీరిద్దరూ కాకుండా తనుజ, భరణి, డిమాండ్ పవన్, సంజన, సుమన్ శెట్టి, రీతు చౌదరి నామినేషన్స్ లో ఉన్నారు. ఇక దీనికి సంబంధించి డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే రీతు చౌదరి, సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక రీతుకి బయట నుండి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత సపోర్ట్ అయితే లభిస్తోంది. కానీ సుమన్ శెట్టి తన ఆట తీరును మెరుగుపరుచుకోకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 9 13వ వారంలోకి వచ్చేసింది. ఇక ఆదివారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా 13వ వారం భయపడి నామినేట్ చేయి, భయపడి కెప్టెన్సీ దమ్ముంటే నాకు ఆడి గెలు. ఎలిమినేషన్స్ ప్రక్రియకు సంబంధించి నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. అయితే ఈ నామినేషన్స్ కాస్త ఎమోషనల్ గా, కాస్త ఫన్నీగా జరిగాయి. ఇక ఈ వారం కూడా ఏకంగా 6 డేంజర్ జోన్ లో నిలిచారు. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 13వ వారానికి చేరుకుంది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు, గ్రాండ్ ఫినాలేకి ఎవరు పెడతారు, బిగ్ బాస్ కప్పు ఎవరు కొడతారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలిపోయారు. ఇక ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసి 6 గ్రాండ్ ఫినాలే నిర్వహించే అవకాశం ఉందని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పకనే చెబుతున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగా సాగాయి. ఈసారి షుగర్ తో చేసిన సీసాని తల మీద కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ కంటెస్టెంట్లకు చెబుతాడు. దీంతో హౌస్ మేట్స్ మధ్య గట్టిగానే వార్ నడిచింది. ముందుగా ఇమాన్యుయల్, రీతు, డిమాండ్ పవన్ ని ఇద్దరిని నామినేట్ చేస్తాడు. అలాగే భరణి, సంజనని మెడిసిన్స్ దాచినందుకు నామినేట్ చేస్తాడు. డిమాండ్ ని కూడా నామినేట్ చేశాడు. అలాగే రీతి ఏమో సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇలా మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 6 లిస్టులో చేరారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో తనుజ, ఇమాన్యుయల్ ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు. నువ్వు నా ఫ్రెండ్ రా అంటే నువ్వు నా ఫ్రెండ్ అంటూ మాట్లాడుకుని చివరికి ఇద్దరు కలిసిపోయినట్టు అనిపిస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భరణి ముందు నామినేషన్స్ లో లేడు. అయితే కళ్యాణ్ కెప్టెన్ అయినందుకు ఒకరిని సేవ్ చేసి నామినేషన్స్ లో లేని మరొకరిని స్వాప్ చేసే పవర్ బిగ్ బాస్
ఇచ్చినట్టు తెలిసిందే. దీంతో కెప్టెన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ ని సేవ్ చేసి ఆ ప్లేస్ లో భరణిని నామినేషన్స్ లో చేర్చినట్టు ఇక్కడ అర్థమవుతోంది. అలా ఇమాన్యుయల్ ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. భరణి అడ్డంగా బుక్ అయ్యాడు పాపం. ఇక కెప్టెన్ గా ఉన్న కళ్యాణ్ కూడా ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. ఇక వీరిద్దరూ కాకుండా తనుజ, భరణి, డిమాండ్ పవన్, సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి నామినేషన్స్ లో ఉన్నారు. ఇక దీనికి సంబంధించి డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే రీతూ చౌదరి, సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక రీతూకి బయట నుండి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత సపోర్ట్ అయితే లభిస్తోంది. కానీ సుమన్ శెట్టి తన ఆట తీరును మెరుగుపరుచుకోకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.